అందుకని అనిపిస్తుంది ప్రతిసారి అమ్మ ఒంట్లో పడుకున్నట్టుంటుంది. చిన్నప్పుడు నేను కూడా ఇటు తిరుగుతున్న రోజులన్నీ గుర్తొస్తున్నాయి ఇవన్నీ చెప్తుంటే. సంహౌ నాన్న చొక్కా వేసుకుంటే ఆ వాసన వల్ల ఏంటో ఎవ్రీథింగ్ ఫీల్స్ సేఫ్. సో ట్రూ. కరెక్ట్. వాళ్ళ ప్రేమ ఆ బట్టల్లో అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది, ఫ్రమ్ హ్యాండ్ టు హ్యాండ్, ఫోల్డ్ టు ఫోల్డ్, స్టోరీ టు స్టోరీ. గో బ్యాక్, హోల్డ్ ఇట్ ఫర్ అ మూమెంట్. అమ్మయ్యతో ఉన్న మాటకి స్వాగతం. నేను రాధ. నేను నటరాజ్. బోలెడు అంతరార్థాలు, ఆత్మీయతలు దాగుండే చిన్న చిన్న విషయాల గురించి ఇదిగోండి ఇలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. వీటిని మనం అరేరే ఇది ఎలా మిస్ అయ్యామే అని కొంచెం పాజ్ ఇచ్చి ఆలోచించుకుంటే తప్ప ఈజీగా మిస్ అయిపోతూ ఉంటాం. నిజమే. అందుకే చాలా సర్వసాధారణమైన టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకునేది. చీర. ఏదో చీర కాదు, అమ్మ చీర. అమ్మ చీర ఆల్వేస్ స్పెషల్ కదా. అలాగే నాన్న పాత చొక్కాలు కూడా స్పెషల్. యా. మా అమ్మ చీరలు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటుందో. ఒక పాత గాడ్రేజ్ ఇనప బీరువా, అందులో నీట్గా పేపర్లు, న్యూస్ పేపర్లు వేసిన అరలు, వాటిల్లో నాఫ్థలిన్ బాల్స్, అండ్ ప్రతి చీర కలర్ కోఆర్డినేటెడ్గాను నీట్గా అన్నమాట. అంటే నీకు అలా బార్డర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఏ చీర ఏదో చెప్పేయచ్చు అందులో చూస్తే. అంత నీట్గా, అంత బ్యూటిఫుల్గా అరేంజ్ అయి ఉంటాయి అమ్మ చీరలు తన బీరువాలో. చాలా ఓపిక కావాలి కదా అలా సర్దుకోవడానికి. కరెక్ట్. అందుకనే మా అమ్మ బీరువా అదొక టెంపుల్ లాగా అనిపిస్తుంది నాకు వెళ్ళిన ప్రతిసారి. బికాస్ ఇట్ హ్యాస్ ద టిపికల్ శాంక్టిటీ. అంత బాగా చూసుకుంటుంది మా అమ్మ. ఎంత కలర్ కోఆర్డినేటెడ్గా, ఎంత బాగా సర్దుకుంటుందంటే తన మెమరీ కూడా అంత బాగుంటుంది, అంత బాగా సర్దుకుంటుంది తను తన చీరల్ని. కరెక్ట్గా ఏదైనా చీర గుర్తు చేసుకోవాలి అంటే తను కళ్ళు మూసుకొని చెప్పగలదండి. దట్ యు నో సెకండ్ అరలో రైట్ సైడ్ కాలంలో బ్లూ కలర్ కోటా చీర కింద ఉంటుంది ఆ చీర అని చెప్తే వెళ్ళి చూస్తే అక్కడే ఉంటుంది. అమేయాలో కూడా ఏదైనా వస్తువు కావాలంటే ఎక్కడుంది అని అడగాలంటే మేమందరం కూడా రాధగారిని అడగాలనుకుంటాం. మేబీ మీ అమ్మగారి దగ్గర నుంచి వచ్చిందేమో అది. అమ్మ దగ్గర నుంచి వచ్చింది అదే. అది మా నాన్న కూడా అంటూ ఉండేవారు, ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్. సో ఒక దానికి ఒక స్థానం ఉంటే అది అక్కడే పెట్టాలి అంటే అది ఎప్పుడూ అక్కడే ఉండాలి. సో మనం ఎక్కడికి వెళ్ళినా కళ్ళు మూసుకుని కరెంటు పోయినా వెళ్ళి మనం చేయి పెడితే ఆ వస్తువు అక్కడ దొరకాలి అని. మా అమ్మ చీరలు కూడా అలాగే సర్దుకునేది, కళ్ళు మూసుకొని చెప్పేది. సెకండ్ షెల్ఫ్, థర్డ్ రోలో అలా ఈ చీర కింద, బ్లూ కలర్ చీర కింద ఇది ఉంటుంది అని. కలర్ కరెక్ట్గా చెప్పలేనప్పుడు అంత పర్ఫెక్ట్ అనమాట. అమ్మ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుందండి నాకు ప్రతిసారి. ఎందుకో తెలుసా? వెళ్ళినప్పుడల్లా ఆఫ్టర్ వీ క్యాచప్, కబుర్లు అవన్నీ అయ్యాక ఫస్ట్ బీరువా తెరుస్తుంది. తెరిచి నీకు ఏది కావాలో తీసుకో అంటుంది. అంటే నాకేవో చీరలు తక్కువ అయ్యాయని కాదు, కానీ అమ్మ అలా నీట్గా హ్యాండ్ ఓవర్ చేసిన ఒక చీర, అమ్మ చీర, అమ్మ కట్టుకున్న చీర, దానికి ఒక స్పెషల్ వాల్యూ ఉంటుంది. అండ్ దట్ ఎక్సైట్మెంట్ ఈజ్ అన్ఎక్స్ప్లెయినబుల్. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఆ ఎక్సైట్మెంట్ని. ఎగ్జాక్ట్లీ. అందుకని అనిపిస్తుంది ప్రతిసారి అమ్మ ఏదన్నా చీర ఇచ్చినప్పుడు, ఆ చీర కట్టుకున్నప్పుడల్లా అమ్మ ఒంట్లో పడుకున్నట్టుంటుంది. దట్స్ సో బ్యూటిఫుల్ రాధా. చిన్నప్పుడు నేను కూడా మా అమ్మ చీర కొంగు పట్టుకుని, అంటే బాగా చిన్నప్పుడు, ఇటు తిరుగుతున్న రోజులన్నీ గుర్తొస్తున్నాయి ఇవన్నీ చెప్తుంటే. అమ్మ చీరకి అంత విలువ ఉంటుంది. ఎన్ని డిజైనర్ చీరలు, ఎంత కాస్ట్లీ చీరలు అయినా కూడా అమ్మ చీరకి సరితూగలేవు. అవును. నేను ఎక్కడికైనా మా అమ్మ ఇచ్చిన చీర కట్టుకుని వెళ్ళినప్పుడు, వావ్ వాట్ అ వింటేజ్ బ్యూటీ, వాట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, ఎక్కడిది చీర అని ఎవరన్నా అడిగినప్పుడు ఐ హ్యావ్ అ ట్వింకిల్ ఇన్ మై ఐ అండ్ చాలా గర్వంగా, చాలా గొప్పగా అమ్మది అని చెప్పుకుంటాను. అలా చెప్పినప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుందో. ఐ కెన్ కంప్లీట్లీ కోరిలేట్. ఎందుకంటే సేమ్ ఇలాగే మా అమ్మ కూడా మా నాన్న చొక్కాలన్నీ పక్కన పెట్టేది. బయట చదువుకుంటున్న రోజుల్లో ఊరు వెళ్ళినప్పుడు ఒక చొక్కా తెచ్చి వేసుకోరేది అనేది. అమ్మ ఇది నాన్న చొక్కా కదా, నాకెందుకు సరిపోతుందమ్మా అంటే, సైజ్ చేయించాను రా వేసుకో అనేది. వేసుకుని చూసుకుని నిజంగా ఆశ్చర్యపోయేవాడిని. ఎందుకంటే ఒక ఆల్రెడీ నా చొక్కాని తీసుకుని, ఎగ్జిస్టింగ్ చొక్కాని సేమ్ అదే విధంగా సైజ్ చేయించి పెట్టేది. కాటన్ చొక్కాలు కదా,
ఆ గంజి పెట్టి This is so కొన్ని nice. కొన్ని చొక్కాలేమో తెల్ల చొక్కాలకైతే నీలి మందు పెట్టేవారు. అవును. అక్కడక్కడ అలా నీలి మందు చారలు కూడా చారలు. కనిపించాను. అది వేరే విషయం. సో ఫుల్ హ్యాండ్స్ని బాగా పొడిగైపోతే హాఫ్ హ్యాండ్స్ కింద కట్ చేయించి ఇలాంటి మోడిఫికేషన్స్ అన్నీ చేయించి ఇచ్చేది. సో అలాగే ఒక 5-6 చొక్కాలు అలాగే నా కోసం కట్ చేయించి ఇచ్చింది. ఇవన్నీ వింటుంటే చీర గురించి వింటుంటే మా నాన్న చొక్కాల గురించి బాగా గుర్తొస్తుంది. అంతా బాగానే ఉండేది కానీ ఇక్కడ జేబులు ఉంటాయి కదా, ఆ జేబులు వాళ్ళ చొక్కా సైజు మాదిరిగా పెద్దవిగా ఉంటాయి. కాకపోతే సైజ్ చేయించిన తర్వాత జేబుని సైజ్ చేయించలేం కదా, అది కట్ చేసి కుట్టాలంటే మళ్ళీ ఇక్కడ మార్క్స్ ఉండిపోతాయి. అందుకని అలాగే ఉండి తెలిసిపోయేది అనమాట. మా ఫ్రెండ్స్, ఎరా మీ నాన్నగారు చొక్కానా? అవునరా Sweet. అవునరా అనేవాడిని. బ్యూటీ ఏంటంటే మన పేరెంట్స్లో వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, ఒకటేసారి అన్నీ ఇచ్చే చివరు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇచ్చి వెళ్ళినప్పుడల్లా ఓకే లాస్ట్ టైం నాన్న వేసుకున్న చొక్కా నాకు కనిపించేది నా సైజులో, ఈసారి ఇది వేసుకోరా, రాజమండ్రిలో ఏదో పాటల ప్రోగ్రామ్ ఉంది వెళ్ళాలి కదా, దానికి వేసుకుని వెళ్ళు అనేది. అయ్యో. చాలా బాగా అనిపించేది. అలా చాలా చొక్కాలు వేసుకున్నాను మా నాన్నగారివి. సంహౌ నాన్న చొక్కా వేసుకుంటే ఆ వాసన వల్ల ఏంటో ఎవ్రీథింగ్ ఫీల్స్ సేఫ్ కదా. మీకు కూడా అనిపిస్తుంది అలా? కరెక్ట్. ఆ కంఫర్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం యాక్చువల్లీ. అవి పాత బట్టలే అయి ఉండొచ్చు, చాలా పాతవి, కొన్నిసార్లు అక్కడక్కడ దాని చీకిపోయి కూడా ఉండొచ్చు, కానీ అవి కట్టుకోగానే వీ ఫీల్ రిచ్ కరెక్ట్. ఇన్ అ లాట్ ఆఫ్ వేస్. ఎగ్జాక్ట్లీ, రిచ్ ఇన్ బిలాంగింగ్ కదా. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ మన పేరెంట్స్ జనరేషన్కి ఒక యూనిక్ లాంగ్వేజ్ ఉంటుంది. పెద్దగా వాళ్ళు ఏం చెప్పరు కానీ మన కోసం ఏదో ఒకటి ఉంచుతారు. అంటే వాళ్ళకి నచ్చినవో లేదా ఓకే వీడికి నచ్చుతాయి అనుకున్నవో అలా ఉంచుతూ ఉంటారు. ట్రూ ట్రూ ట్రూ. యా, కరెక్ట్. బట్టల్ని ఎలా అయితే అలా ప్రిజర్వ్ చేస్తారో నీట్గా ఫోల్డ్ చేసి, వాటిలో ప్రేమని కూడా అలాగే నీట్లీ ప్రిజర్వ్ చేస్తారు వాళ్ళు. అలా ఫోల్డెడ్ నీట్లీ, స్టాక్డ్ అప్ ఇన్ ద కబర్డ్, వెయిటింగ్ టు బి పుల్డ్ అవుట్ నెక్స్ట్. ఆ బట్టలు మనకి ఇచ్చేసినప్పుడు ఓకే వాడికి అది ఇచ్చేసాను అనే ఆ మెమరీని కూడా అలాగే ప్రిజర్వ్ చేసుకుంటారు వాళ్ళు. సో ట్రూ. కరెక్ట్. నీకు ఈ చీరని నేను ఆ సందర్భంలో ఇచ్చాను అని ఎప్పుడు మా అమ్మ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. అండ్ నేను ఏదైనా ఈవెంట్లో అమ్మ ఇచ్చిన చీర కట్టుకున్నాను అనుకోండి, అది మా అమ్మ చూసి ఎంత ఆనందిస్తుందో, ఎంత ముచ్చట పడుతుందో, ఆ ఆనందం ఆ కళ్ళలో అది చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాషన్, ఇట్ ఈస్ అబౌట్ కంటిన్యూటీ. దట్ యునో at least about me, that whatever my mother wore in her youth found love in my youth. It's continuity. కంటిన్యూటీ, ఐ లవ్ దట్ వర్డ్. వాళ్ళ ప్రేమ ఆ బట్టల్లో అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది, ఫ్రమ్ హ్యాండ్ టు హ్యాండ్, Fold to fold. స్టోరీ టు స్టోరీ. ఉన్నమాట అంటే అర్థం ఇదేనేమో, పదాలు మాటలే కాదు, ఇట్స్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ స్టిచ్డ్ and passed down carefully. If you are listening or watching, మీ అమ్మ కానీ నాన్న కానీ మీకోసం పక్కకి తీసి పెట్టినది ఏదైనా ఉంటే దాన్ని ఒకసారి తలుచుకోండి. సంథింగ్ స్మాల్ ఆల్సో, మేబీ అ రెసిపీ, అ యుటెన్సిల్, అ పీస్ ఆఫ్ క్లాత్, సంథింగ్ దట్ క్యారీస్ దేర్ ఫింగర్ ప్రింట్. గో బ్యాక్, హోల్డ్ ఇట్ ఫర్ అ మూమెంట్. దాని గురించి వాళ్ళని అడగండి, ఎక్కడ కొన్నారో కూడా తెలుసుకోండి వీలైతే. దాంతో ఆ ప్రత్యేకమైన వస్తువుతోటి వాళ్ళకి ముడిపడి ఉన్న ఆ ఎమోషన్ ఏంటో కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు లవ్ అనే పదానికి మనం కొత్త కొత్త పదాలు వెతకాల్సిన అవసరం లేదు, అలా పాత పదాలు వింటే చాలు. అవే ఉన్న మాటలు. ఐఎమ్ రాధా. ఐఎమ్ నటరాజ్ అండ్ దిస్ ఈస్ ఉన్నమాట.